రెవెన్యూ సదస్సులను ప్రజలు రైతులు సద్వినియోగం చేసుకోవాలి. జాటోతు శ్రీనివాస్ నాయక్. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని తురకల సోమారం, జమాల్పురం, గోరుగుట్ట తండా గ్రామాల్లో జరిగిన భూభారతి రెవెన్యూ సదస్సులో భాగంగా ఎంఆర్ఓతో కలిసి రెవెన్యూ సదస్సులు జరిగే గ్రామాల్లో సందర్శించిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జాటోతు శ్రీనివాస్ నాయక్. ప్రజాప్రభుత్వంలో ప్రజల కోసం తీసుకొచ్చిన భూభారతి సదస్సును రైతులు, రైతు కూలీలు, ప్రజలు ఉపయోగించుకోవాలని శ్రీనివాస్ నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షులు పంతులు, ఎస్టీసెల్ అధ్యక్షులు భాస్కర్ నాయక్, మాజీ ఎంపీటీసీ మహమ్మద్ అలీ, డీలర్ అసోసియేషన్ అధ్యక్షులు గడ్డంబాయి, ఉద్యమకారుల అధ్యక్షుడు చల్లా వెంకన్న, మైనార్టీ నాయకులు అక్బర్ పాషా, సదానందం, రాజశేఖర్, వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, రైతులు, వివిధ హోదాల్లో పనిచేస్తున్న అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎవరు చేయలేని సాహసం మా రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు, రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారు, మా స్థానిక శాసనసభ్యులు, ప్రజానాయకుడు కేఆర్ నాగరాజు గారి సారథ్యంలో భూభారతి చట్టం పేద కూలి రైతులకు వరంగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో పాలిచ్చిన బీఆర్ఎస్ పార్టీ ధరణి పేరుతోని తీసుకొచ్చి ఉన్న భూములు మొత్తం అన్యాకాంతం చేసి దొరలకు భూస్వాములు కట్టబెట్టినారు. కానీ ఇప్పుడు భూభారతిలో ఎవరైతే గత ప్రభుత్వంలో ఆక్రమించిన భూములు కానీ, గుట్టలు కానీ, చెరువులు కానీ, కుంటలు కానీ భూభారతి చట్టం ద్వారా తీసుకొచ్చి ఆ భూములన్నీ పేద వర్గాలకు ఇచ్చే విధంగా మా ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు జమాలపురం, సోమారం, గొరుగుట తండ గ్రామాల్లో భూభారతి సదస్సును నిర్వహించినాం. అనేక మంది రైతులు చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే సమస్య తీరుతుంది. మాకు ఏ సమస్య ఉన్నా కూడా గ్రామాలనే గ్రామసభ పెట్టి, ప్రజా పాలన పెట్టి, సదస్సులు పెట్టి మేము సమస్యలు పరిష్కరిస్తూ ఉన్నాం. గత ప్రభుత్వంలో ఏ ఒక్క స్కీమ్ పెట్టినా కూడా పర్వతగిరి మండల ఆఫీస్ చుట్టూ, ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరిగే పరిస్థితి. ఇప్పుడు ప్రజాప్రభుత్వంలో నేరుగా ప్రజల దగ్గరికి పరిపాలన అందించే విధంగా మా ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది. ఇలా నిదర్శనం ఏంటంటే ఒక జిరాక్స్ సెంటర్ కూడా పోకుండా మేమే దరఖాస్తు ఫామ్లు ఇస్తూ ఉన్నాం. అక్కడ అధికారులను పెట్టినాం. ప్రతి అధికారి కూడా రైతులకు, రైతు కూలీలకు, ప్రజలకు అందుబాటు ఉండే విధంగా మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతిరోజు ఈ ప్రజల కోసం, ఈ ప్రాంత ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నారు. రోజుకు 18 గంటలు శ్రమిస్తూ ఉన్నాడు. రాబోయే రోజుల్లో కూడా ప్రతి ప్రభుత్వం ఇచ్చే ప్రతి స్కీమ్ కూడా దళారీ వ్యవస్థ లేకుండా ఎవరితో అర్హులు ఉంటారో వారి ఇంటి వద్దకే సంక్షేమ పదాలు అందించే బాధ్యత గ్రామాల్లో మా కాంగ్రెస్ పార్టీ సైనికులు, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, గ్రామ బూత్ కన్వీనర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్దతు తీసుకుంటారు. ఇప్పటికీ మేము ఎన్నికల ముందు ఏదో ఇచ్చినామో 6 గ్యారెంటీలు ఖచ్చితంగా ఇచ్చి తీరుతాం. అవే కాకుండా అదనంగా కూడా మేము చాలా సంక్షేమ పథకాలు ఇచ్చే దిశగా ప్రజాప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది. మొన్న చూసారు సన్న బియ్యం, గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రకటించారు, కానీ అది అమలు చేయలే. మా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే మాట ఇచ్చిండో మాట తప్పకుండా సన్న బియ్యం, ఉచిత బస్సు, 200 యూనిట్ కరెంటు, ఎన్నో సంక్షేమ పథకాలు, చదువుకున్న యువకుల కోసం రాజీవ్ యువక ద్వారా ఎన్నో పథకాలు తీసుకొచ్చి వారిని కూడా వాళ్ళ కాలం నిలబడి ఉండగా వాళ్ళు ఒక వ్యాపారవేత్తలుగా వాళ్ళొక ఇన్స్టిట్యూట్ పెట్టుకొని మా ప్రజాప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది. ఈ రాష్ట్రంలో ఏదైనా పార్టీ ఉన్నదంటే భారతదేశంలో ఇచ్చిన మాట తప్పకుండా నెరవేర్చే పార్టీ ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ. ఇది ప్రజల పార్టీ, ఇది ప్రజా సంక్షేమ పార్టీ. మేము ఇందిరమ్మ రాజ్యం నవనిర్మాణ దిశగా ప్రయాణం చేస్తాం. ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తాం. పేదలు కన్న కలలు నెరవేర్చే దిశగా మా ప్రభుత్వం పనిచేస్తుంది. మా నాయకుడు కేఆర్ నాగరాజు గారు ప్రతి నిమిషం కూడా పేదల కోసం, పేదల బాగు కోసం, విద్య కోసం 6 నిమిషాలు కృషి చేస్తూ ఉన్నారు. మా నాయకుడు పెద్ద ఎత్తున వైద్యం కానీ, విద్య కానీ వెనకాడే ప్రసక్తి లేదు. ఆయన అంబేద్కర్ వాదిగా చదువుకున్న వ్యక్తులకు ఏం చేయాలో ఆయన బాగా తెలుసు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఈ ప్రాంత ప్రజల కోసం 6 నిమిషాలు పనిచేస్తున్న మా నాయకుడు కేఆర్ నాగరాజు నాయకత్వంలో రాబోయే రోజుల్లో కూడా మరిన్ని సంక్షేమ పథకాలు తీసుకొస్తాం. పేదవర్గాలు అందించే విధంగా మేము పనిచేస్తామని నేను తెలియజేస్తా ఉన్నాను.